హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇప్పుడు మంచి కంటెంట్ అనేది తీసుకోవడం వల్ల మన ఛానల్ అనేది చాలా గ్రోత్ అనేది ఉంటుంది. ఫస్ట్ టైం మనము కంటెంట్ అనేది మంచిదిగా ఉంటేనే మనకి ఛానల్ అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. చాలా చాలా గ్రోత్ అనేదానికి ఒక ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. ఏదైనా కూడా సరే మనము మన ఛానల్ అనేది క్రియేట్ చేసిన తర్వాత ఏ కంటెంట్ అనేది సరే మనము మనకు నచ్చిన కంటెంట్ అనేది చేయాలన్నమాట. అప్లోడ్ చేసిన తర్వాత మనకి ఎలాంటి కంటెంట్ అనేది రీచ్ అవుతుందో ఒక్కసారి సెర్చ్ అనేది చేయాలన్నమాట. ఏది వ్యూస్ అనేది బాగా వస్తుందో ఆ కంటెంట్ అనేది మనము చూస్ చేసుకునేసి అదే పరంగా మనము ఆ కంటెంట్ పరంగానే మనము వీడియోస్ అనేది అప్లోడ్ చేయడం వల్ల ఖచ్చితంగా వ్యూస్ అనేది ఖచ్చితంగా వస్తుంది ఫ్రెండ్స్. ఒక్క విషయం, చిన్న స్మాల్ రిక్వెస్ట్ అండి. ఈ వీడియో మీరు ఖచ్చితంగా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూసారంటే మీకు ఖచ్చితంగా మంచి ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఓన్లీ 1 వీడియో అనేసరి నేను తమ్మైలు అయితే ఇచ్చాను కదండి. అవునండి, అది నిజం. 100% అయితే ఖచ్చితంగా అది మాత్రం ష్యూర్ అండి. ఎందుకంటే మనం వీడియోస్ అనేది పెట్టుకుంటూ పోతాము. ఏదో ఒకటి ఆలోచన చేసి పెట్టాలి వీడియో అనేసి అనుకుంటాము. ఒక్క విషయము ఏదో ఒకటి కాకుండా ఒక్క సెకండ్ అనేది మనం ఆలోచన చేసి డీప్గా అనేది బ్రీతింగ్ తీసుకున్న తర్వాత ఒక్కసారి ఆలోచన చేసి మనకు నచ్చిన కంటెంట్ ఏది మనకి ఇష్టంగా ఉంటుంది, ఏది యూజ్ఫుల్గా ఉంటుంది, ప్రజలకు జనాల్లోకి ఏదైతే ట్రెండింగ్లో ఉంటుంది, ఏది బాగా చూస్తారు అనే విషయం గురించి టాపిక్ గురించి మనం ఆలోచన చేసుకునేసి ఒక కంటెంట్ అనేది ఒక వీడియో అనేది చూస్ చేసుకున్న తర్వాత మనము అప్లోడ్ చేసామంటే ఖచ్చితంగా రీచ్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. చెప్తున్నాను నేను. మన ఇంట్లో జరిగిన విషయాలే మనము పెట్టుకోవడం వల్ల చాలా చాలా ఈజీగా ఉంటుంది. కొద్దిగా ఆలోచన అనేది పదుననేది పెడితే చాలు. ఓకేనండి? మన మైండ్ అనేది ప్రశాంతంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా మనము కంటెంట్ అనేది చూస్ చేసుకునేసి మనకు నచ్చిన కంటెంట్ అనేది మనం సెలెక్ట్ చేసుకునేసి పెట్టేసుకోవచ్చు. ఒక విషయం అండి, ఇంట్లో వాళ్ళ సపోర్ట్ అనేది మనకి ఉండడం వల్ల మనం ఎలాంటి కంటెంట్ అయినా సరే సంతోషంగా చేయడం వల్ల ఖచ్చితంగా రీచ్ అనేది ఉంటుందన్నమాట. అదొక యాక్టివిటీ ఉండాలి, ఒక గ్రోత్ అనేది ఉండడం వల్ల మనకి ఖచ్చితంగా రీచ్ అనేది ఉంటుందన్నమాట. డల్గా ఉండడం వల్ల వేరే వాళ్ళు ఏదో అంటున్నారు, మన ఇంట్లో వాళ్ళ సపోర్ట్ లేదు, అలాంటప్పుడు మనం కంటెంట్ ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి మనం వీడియో తీస్తున్నాం పెడుతున్నాం అనేసి అనుకుంటే ఖచ్చితంగా మనకైతే మాత్రం కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. వ్యూస్ అనేది కూడా రాదనమాట. ఏదో డల్గా ఉంది అన్నట్లుగా అనేసినని వీడియో అయితే ఉంటుంది. అందుకని చెప్తున్నాను, సపోర్ట్ అనేది ఫ్యామిలీ సపోర్ట్ అనేది చాలా 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 ముఖ్యమండి. చుట్టుపక్కల వాళ్ళు అనేసి అంటారా, చుట్టుపక్కల వాళ్ళు అనేది అంటానే ఉంటారు, వాళ్ళ సపోర్ట్ కూడా ఉండాలి. ఒక్క విషయం, ఇంట్లో వాళ్ళ ఎంకరేజ్మెంట్ అనేది ఉండడం వల్ల ఒక్క వీడియో అనేది మన సంతోషంగా ఉండడం వల్ల ఖచ్చితంగా వీడియో అనేది మనము అప్లోడ్ చేయగలుగుతాము, చేస్తాము. కంటెంట్ కూడా మంచిగా చేయగలుగుతాం. అంత ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుంది. వీడియో అయితే మాత్రము అప్లోడ్ చేస్తాం, లాంగ్ వీడియో అనేది అప్లోడ్ చేసినప్పుడు ఆ వీడియోకి అనేది వ్యూస్ రాకపోతే 1 డే 2 డే 3 డే చూస్తాము. వ్యూస్ రాకపోతే మనం అప్సెట్ అయిపోతాం. అప్సెట్ అయితే అవ్వద్దండి. 1 2 3 4 5 డేస్ అనేది చూడండి. వ్యూస్ అనేది రాకపోతే మళ్ళీ ఇంకొక వీడియో, నెక్స్ట్ వీడియో దానికన్నా బెటర్గా ఉండే వీడియో అనేది ఖచ్చితంగా అప్లోడ్ చేసి పెట్టండి. ఖచ్చితంగా రీచ్ అనేది ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? మనం ఎంత హుషారుగా ఎంత కాన్సన్ట్రేషన్తో మనం పెట్టి మనం వీడియో అయితే చేస్తామో ఖచ్చితంగా మనకి రీచ్ అనేది ఉంటుంది. ఖచ్చితంగా మనకి వ్యూస్ అనేది వస్తాయి, సబ్స్క్రైబర్స్ కూడా వస్తాయండి. నేను చెప్తున్నాను, ఒక్కసారి పాటించండి. ఓకేనా ఫ్రెండ్స్? ఖచ్చితంగా యూట్యూబ్ ఛానల్ కొత్తగా పెడుతున్నారు కదా, వాళ్ళకైతే చాలా యూస్ఫుల్ అనేది అనిపిస్తుంది. యూట్యూబ్ ఛానల్ అనేది మనకి చాలా 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 బెస్ట్ ప్లాట్ఫామ్ అండి. నాకు తెలిసినంత వరకు నేనైతే మాత్రం పెడుతున్నాను కదా, వీడియోస్ అయితే లాంగ్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నా. ఎందుకంటే నేను నా ఛానల్ పేరు అయితే ఖుషు ఆల్ ఇన్ వన్ అనేది పెట్టేసుకున్నాను. ప్రతి ఒక్క కంటెంట్ అయితే మాత్రం నేను ప్రతి ఒక్క కంటెంట్ అయితే పెట్టేసుకుంటున్నాను. ఈ కంటెంట్ ఆ కంటెంట్ చూస్ చేసుకోవాలి అనేసి ఒకే కేటగిరీ అయితే లేదు. నాకు నచ్చిన కంటెంట్ అయితే నేను పెట్టేసుకుంటున్నాను. కానీ యూజ్ఫుల్ అయితే ఉంటే మాత్రం ఖచ్చితంగా మనకి బెస్ట్ అనేసి అనిపిస్తుంది. వ్యూస్ అనేది వస్తుందన్నమాట, ప్రజల్లో కూడా ఖచ్చితంగా రీచ్ అవుతుందన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఎవరికైనా సరే యూజ్ఫుల్ టిప్ అనేది చెప్పేసుకుంటే, నేనైతే నాకు తెలిసిన లాంగ్ వీడియో అయితే మాత్రం ప్రతి ఒక్కటి యూజ్ఫుల్ టిప్స్ ఏదైనా కూడా సరే, వంటల పరంగా కూడా సరే నేను మాత్రం ఖచ్చితంగా నేను వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాను. అప్లోడ్స్ అయితే చేయొచ్చు, పెట్టచ్చు. అంతేగాని ఒక కంటెంట్ అనేసి అవసరం లేదు. నేను మిక్స్డ్ కంటెంట్ కూడా అన్నీ పెడుతున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? ఏ కంటెంట్ బాగుంటుందో ఆ కంటెంట్ అనేది ఏది యూజ్ఫుల్గా బెస్ట్గా ఉంటుందో అది కానీ మనకు కానీ ఖచ్చితంగా రీచ్ కానీ అయిందనుకో, ఆ రీచ్ ఏ
వీడియో రీచ్ అయి ఉంటుందో ఆ వీడియో పరంగా మనం వీడియోస్ అయితే పెడదాం, ఖచ్చితంగా రీచ్ అనేది ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఒక్క వీడియో వైరల్ అవ్వడం వల్ల మనకి ఖచ్చితంగా మంచి ఛాన్స్ అయితే ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి, సపోర్ట్ మీ ఫ్రెండ్స్. ఒక్కసారి మీకు ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. మీకు యూజ్ అయ్యింది అనేసి అనిపిస్తే మాత్రము మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి ఎవరికైనా షేర్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది చాలా బెస్ట్ ఇన్ఫర్మేషన్ అండి, అందరికీ రీచ్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకొక విషయం అండి, వేరే వాళ్ళు ఏదో అంటున్నారు, పక్కన వాళ్ళు ఏదో అంటున్నారు అనేసి అని ఆలోచన అయితే చేయొద్దండి. ఒక్కసారి స్టార్ట్ చేసిన తర్వాత, యూట్యూబ్ అనేసి అన్న తర్వాత స్టార్ట్ చేసిన తర్వాత ఆపద్దండి. రీచ్ రాలేదని చెప్పేసి అప్సెట్ అయితే అవ్వద్దండి, ఖచ్చితంగా రీచ్ అయితే ఉంటుంది. నేను చెప్తున్నాను, నేనైతే మాత్రము 4 months నుంచి ఛానల్ అయితే 4 months నుంచి అయితే మాత్రము స్టార్ట్ చేస్తున్నాను, రన్ అయితే చేస్తున్నాను. నేను వీడియోస్ అయితే కంటిన్యూస్గా అప్లోడ్ అయితే చేస్తున్నాను. లాంగ్ వీడియో అయితే ఖచ్చితంగా అప్లోడ్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. నేనైతే ఖచ్చితంగా డే బై డే ఒక లాంగ్ వీడియో అనేది పెడుతున్నాను. నేను షార్ట్స్ కూడా మనము రోజుకి 3-4 షార్ట్స్ అనేది పెట్టడం వల్ల ఖచ్చితంగా మనకి సబ్స్క్రైబర్స్ అనేది ఖచ్చితంగా ఇంక్రీజ్ అవుతారు. ఓకేనా ఫ్రెండ్స్, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే మీకు నేను చెప్పాను. ఇందులో ఎలాంటి మీకు మోసం చేసే ఇది లేదు. ఒక ట్రిక్, మీకు ఒక సెట్టింగ్ ఆన్ చేసుకోండి, ఆ సెట్టింగ్ ఆన్ చేసుకోండి అని చెప్పే మోసం అంతా ఏం లేదు. నేను రియల్గా చెప్తున్నాను. ఒక్కసారి నా ఛానల్ అయితే సెర్చ్ అయితే చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ప్లీజ్ సపోర్ట్ మీ, ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి. ఓకేనా, మీకు యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, అలాగే బాయ్ అండి.